జై శ్రీమన్నారాయణ. స్కింధాకాండలో వాలి శరీరాన్ని పల్లకిలో తీసుకొని వెడుతూ ఉన్నారు. అందరూ దుఃఖిస్తూ ఉన్నారు. వనాల మధ్యలో ఆ వానరుల వాలి భార్యల దుఃఖమంతా కూడా ప్రతిధ్వనిస్తోంది. ఆ ఆర్తనాదములతో కొండలన్నీ ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. ఒక ఇసుక ప్రదేశానికి చేరుకున్నారు. అందరూ చితిని ఏర్పాటు చేశారు. అక్కడికి రాగానే పల్లకిని దించారు. తార వాలి దగ్గరకు వెళ్ళి వాలి తలను తన ఒడిలో పెట్టుకొని దుఃఖిస్తోంది. హా వానర మహారాజా, హా నాథ మమ వత్సల, పశ్యమాం ఒక్కసారి నన్ను చూడవా వాలి అంటూ దుఃఖిస్తోంది తార. హో వీరుడా, ప్రాణాలు పోయినా సరే నీ ముఖము ఇంకా జీవించి ఉన్నదా అన్నట్టుగా ప్రకాశమానముగా ఉందయ్యా. హో వీరుడా, కాలమే నిన్ను రామరూపములో కబలించింది. ఒకే ఒక్క బాణముతో హో వీరుడా మేమందరము విధవలమైపోయాము కదా. హో వాలి, వానరులందరూ వచ్చారు నీతో పాటు. అదిగో చూడు, సుగ్రీవుడున్నాడు, తారుడున్నాడు, నీ చుట్టూ ఉన్నారందరూ, నీ భార్యలందరూ వచ్చారు. హో వాలి, ఒక్కసారి చూడవా, ఇక చివరగా అందరినీ చూసి అందరినీ సాగనంపవా వాలి అంటూ తార దుఃఖిస్తోంది. ఇతర వానర స్త్రీలందరూ వచ్చి తారను లేవనెత్తే ప్రయత్నము చేస్తూ ఉన్నారు. ఇక అంగదుడు రోదిస్తూ సుగ్రీవుడి సహాయముతో చితాం ఆరోపయామాస, తండ్రి దేహాన్ని చితిపై పెట్టాడు. చితికి నిప్పులు పెట్టాడు. అపసవ్యం చకారః, తండ్రికి అప్రదక్షిణము చేశాడు అంగదుడు. ఇక అక్కడి నుంచి అందరూ వెళ్ళి ఉదక క్రియలు చేశారు. ఒక నదికి వెళ్ళి ఉదక క్రియలు పూర్తి అయిన తర్వాత రాముడు కూడా ఉన్నాడు అక్కడే. దీనంగా ఉన్నాడు రాముడు. సుగ్రీవుడి చేత అంగదుడి చేత కార్యాలన్నీ చేయిస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు. వాలికి అగ్ని సంస్కారాలు అన్నీ చేసిన తర్వాత సుగ్రీవుడు స్నానం చేసి తడిసిన బట్టలతోనే వచ్చి రామచంద్రుడి దగ్గర నిలబడ్డాడు. ఆ సుగ్రీవుడితో పాటు ఇతరమైనటువంటి వానరులందరూ వచ్చి సుగ్రీవుడు వానరులు అందరూ రాముడికి ప్రణామము చేస్తూ నిలబడ్డారు. అప్పుడు హనుమాన్ మారుతాత్మజః, వాయుపుత్రుడైనటువంటి హనుమ, కాంచనశైలాభః, బంగారు కొండలాంటి మెరిసిపోతూ ఉండే శరీరము కలిగిన హనుమ, తరుణార్క నిభాననః, బాలసూర్యునిలాగా ప్రకాశిస్తూ ఉండేటటువంటి హనుమ, అబ్రవీత్ ప్రాంజలి వాక్యం, శ్రీరామచంద్రుడికి అంజలి ఘటిస్తూ హనుమ ఈ రకంగా అంటూ ఉన్నాడు. వాలికి అగ్ని సంస్కార క్రియలు, ఉదక క్రియలు ఇవన్నీ పూర్తి చేసుకొని సుగ్రీవుడు స్నానం చేసి తడి బట్టలతో వచ్చి రామచంద్రుడి దగ్గర నిలబడి ఉన్నాడు. వానరులంతా వచ్చి ఉన్నారు. అప్పుడు హనుమ రామభద్రుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ ప్రభూ, భవత్ప్రసాదాత్ సుగ్రీవః పితృపైతామహం మహత్, నీ అనుగ్రహ విశేషము చేత సుగ్రీవుడికి తన వంశపరంపరగా వస్తూ ఉండేటటువంటి రాజ్యము లభించింది. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం.
రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే హే రాజా రామ హే హే సీతారామ హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా,
నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.